హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం రాగి జావని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది చాలా హెల్దీ ఐటెం, అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు, మరి అందరూ కూడా అయిష్టంగానే తాగుతూ ఉంటారు అండి. చాలామంది అవాయిడ్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారందరి కోసం మనం ఈ రాగి జావను టేస్టీగా మరియు హెల్త్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా మనం ఇప్పుడు ఈ జావన్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా తయారు చేసుకునే విధానం. దానికోసం ఒక 10 నుంచి 15 వరకు బాదంను ఒక 15 మినిట్స్ పాటు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. అలానే మనం రాగి పిండిని కూడా రాగుల్ని ఇలా మిక్సీ చేసుకొని దానిని కూడా జల్లించుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇక్కడ పావు లీటర్ వరకు పాలు అనేవి అవసరమవుతాయి. అలానే ఒక 10 ఖర్జూరం వరకు తీసుకొని వాటిలో గింజలు అనేవి తీసేసి వాటిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్ వేడైన తర్వాత దీనిలో ఒక పావు లీటర్ వరకు పాలను అనేవి యాడ్ చేసుకుంటున్నాము. ఈ పాలు బాగా వేడవ్వాలి. ఇప్పుడు మనం పాలను అనేవి సిమ్లో పెట్టి కాచుకుందామండి. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఆలోపు ముందుగా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టిన బాదం ఉంది కదా, వాటిపైన పొట్టు అనేది తీసేసి మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. మీరు కావాలి అనుకుంటే పొట్టుతో సహా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసేసి కట్ చేస్తున్నాను. ఈ రాగి జావ ప్రతిరోజు తాగటం వల్ల మన శరీరానికి అయితే చాలా మేలు జరుగుతుంది. చూసారు కదా, మనం బాదం అలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. మన పాలు కూడా వేడైపోయినాయి. మనం ఇప్పుడు దీనిలో గింజలు తీసేసినాం కదా, ఆ ఖర్జూరంని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఈ ఖర్జూరంని యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ అనేది సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లోనే ఉంచి ఈ ఖర్జూరం అనేది ఈ పాలన్నింటిని పీల్చేసుకొని, మనకి పాలు అనేవి ఒక్క చుక్క కూడా కనిపించకూడదండి, అంతవరకు మనం కుక్ చేస్తూ ఉండాలి. మనం దీనిలో 2 బాదంను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు దగ్గరగా ఉండి ఇలా అయ్యేంత వరకు కుక్ చేసుకొని మనం దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో పావు కప్పు పాలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు రాగి పిండిని తీసుకోవచ్చు. ఇలా రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలో తగినన్ని వాటర్ని వేస్తూ ఉండలు అనేవి లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ప్రతిరోజు ఈ రాగి జావ తాగటం వల్ల మన ఎముకలు అనేవి కూడా చాలా గట్టి పడతాయి. ఎందుకంటే ఈ రాగులలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలానే దీనిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన రక్తహీనతను కూడా ఇది తగ్గిస్తుంది. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిని కూడా ఒక పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇలా లోతుగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకోండి. దానిలో 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకుందాం. ఈ వాటర్ని బాగా మరిగించాలండి. ఈ వాటర్ బాగా వేడవ్వాలి. రోజు రాగులతో జావ కాచుకొని తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి. మనకి వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. బాగా మరిగించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, దానిని మనం దీనిలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం ఉప్మాకి ఎలా అయితే రవ్వను వేస్తూ కలుపుకుంటామో అలానే దీనిలో కూడా ఇలా వేస్తూ కలుపుకుంటే మనకి ఉండలు అనేవి అస్సలు ఉండవు. మీరు డైరెక్ట్గా కూడా పిండిని కూడా వేసుకోవచ్చు, కానీ అలా కలపడం వల్ల మీకు ఉండలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇది బెస్ట్ అండి, ఇలా ట్రై చేయండి. దీనిని కలుపుతూ ఒక 5 to 8 మినిట్స్ వరకు మీరు కుక్ చేస్తూ ఉండాలి. మనం ఇప్పుడు దీనిలో ముందుగా పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా మీరు ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసి ఉన్నాము. రాగుల జావ ఇష్టం లేని వారు కూడా చాలామంది ఉంటారు, కానీ మనకు అన్నిటిలో టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదండి. హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా కూడా ఉండాలి. మీరు వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా ఈ జావన్ అనేది ప్రిపేర్ చేసుకొని తాగితే అందరూ హెల్తీగా అయితే కంపల్సరీ ఉంటారు. దీనిలో మనం పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఇష్టం లేని వారు మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇది మరొకసారి కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఇలా మనం కుక్ చేసుకోవాలి. మనం దీనిలో సన్నగా కట్ చేసిన బాదంను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి జావ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ముందు, ఆ బాదంతోనే మనం కొంచెం గార్నిషింగ్ అనేది ఇచ్చుకుందామండి. ఇది చాలా హెల్దీ ఐటమ్ అండి. మనం దీనిలో వాడిన పదార్థాలు కూడా చాలా హెల్దీ అయినవి. టేస్ట్ మాత్రం కూడా చాలా బాగుంటుంది, ఇష్టంగా అయితే తినేస్తారు.
తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.